పాంప్లెంట్ ఎల్లమ్మగుడి పక్కనే కదా, పోషమ్మగుడి పాతది కొత్త మంచి అవుతుందా? ఎల్లమ్మ చెరువు బాగైందా? రోడ్లు బాగా అవుతున్నాయా? దవాఖాన కొత్తది కడుతుర్రా? 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుందా? బస్సులో ఫ్రీ పోతుర్రా? ఇందిరమ్మ ఇల్లు 40 వచ్చినాయి, 10 ఏళ్ళలో ఒక్కటి రాలే, ఇంకా మిగతా ఇల్లు ఇందిరమ్మ నేనే ఇస్తా కదా. అవునా? అందరు చీరలు వచ్చినాయా? ఏమన్నా రేషన్ కార్డులు వచ్చినాయా? ఇంకొకరికి రానోళ్ళరా? ఇంత 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 గట్టిగా అడుగుతున్నాం ప్రభుత్వంలో. 10 ఏళ్ళు రేషన్ కార్డు రాలే. సన్నబియ్యం వస్తున్నాయా? గతంలో దొడ్డు బియ్యం ఏం చేస్తున్నారు, ఇప్పుడు సన్నబియ్యం. చూడు, ఒక్కసారి ఆలోచన చేయండి. సంపత్తో పని చేయించే బాధ్యత నాది. నేను మీ ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించి గెలిపించిన తర్వాత ఇక్కడ హుస్నాబాద్ అంటే కొద్దిగా ఏడికైనా మాది హుస్నాబాద్ అంటే ఇంత గౌరవం పెరిగిందంటే చేసినా కదా. అందుకే తప్పకుండా నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. నిన్న కొత్త బిచ్చగాళ్ళకి కొంతమంది వచ్చారు. వాళ్ళు ఏమంటారు అంటే, నేనట బెదిరిస్తున్నారు. అసలు నేను ఎవరు కూడా వాళ్ళు ఎక్కడికి వచ్చి పాపం ఫ్రస్ట్రేషన్లా ఏం మాట్లాడుతున్నారో తెలుస్తలేదు. తప్పకుండా హుస్నాబాద్ ప్రజలు జరుగుతున్న అభివృద్ధిని వాళ్ళ కళ్ళతో చూస్తూ ఉన్నారు. ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటా ఉన్నారు. అభివృద్ధి కాదు, సంక్షేమ కార్యక్రమాలు కూడా పేద ప్రజలకు అన్ని రకాలుగా అందుతూ ఉన్నాయి. ఇలా మహిళలు ఇంట్లో పట్టిగానే ఉండకుండా వాళ్ళు ఏదైనా చిన్న ఇంట్లో పని చేసుకోవాలంటే ఇక్కడ ఒక సెట్విన్ సంస్థ కూడా పెట్టాం. అది కుట్టు కానీ, మగ్గం కానీ, ఇతరత్ర బ్యూటిషియన్ కానీ అనేక రకాల ట్రైనింగ్ చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు కూడా చేసినాం. అదేగాక అందరు ఆరోగ్యం బాగుండాలని దవాఖానతో పాటుగా ఇక్కడ అనేకమైన అంశాలకు సంబంధించినటువంటి హుస్నాబాద్ను అన్ని ప్రాంతాల కంటే పెద్దగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచన జరుగుతూ ఉంది. మరి ఇటువంటి అప్పుడు మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, దయచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలందరికీ చెప్పిన ప్రకారంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంది. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం, రేషన్ కార్డులు, సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. మహిళలందరూ కూడా ఉచితంగా బస్ సౌకర్యం కలిగిస్తున్నాం. మొన్న కూడా సమ్మక్క సారక్క వయసు చాలా మంది మహిళలు అదే బస్ కిరాయి అయితే 1000-2000 రూపాయలు అడుగుతా ఉంటుండే. ఆ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అర్హత కలిగిన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఇంకా మిగతా ఇందిరమ్మ ఇల్లు కూడా మేమే ఇస్తాం. అదేవిధంగా ఊరంతా కూడా అనేక గల్లీలలో అక్కడ రోడ్లు వేసినాం, డ్రైనేజ్ చేసినాం. మీరు చూస్తా ఉన్నారు ఎంత
మీ కళ్ళ ముందర కనబడుతున్న పోచమ్మ టెంపుల్ ఎప్పుడు మీరు చిన్న పిల్లలు అప్పుడు చూసి ఉండొచ్చు. దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇలా భక్తుల యొక్క పెరుగుతున్నప్పుడు ఆయా పోచమ్మ టెంపుల్ కానీ ఎల్లమ్మ టెంపుల్ ని కూడా అన్ని రకాల అభివృద్ధి చేసి మనందరూ సల్లాగా చూడాలనే అవ్వారిని కూడా మొక్కుకుంటా ఉన్నాం. ఈ విధంగా అన్ని రకాల పనులు జరుగుతున్నప్పుడు తప్పకుండా మీ అందరూ సంపద మీద చేతి గుర్తు మీద ఓటేసి మరి పెద్ద మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం. మీ అందరూ కూడా మరి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి. ఇంకా హుస్నాబాద్ అంటే ఇంకా ప్రజలకు అనేక రకాల సౌకర్యాలు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అనే మాట మనవేస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చేతి గుర్తుకి చేతి గుర్తుకి చేతి గుర్తుకి ఇంత సంపద చెప్పినట్టుగా ఆ బ్రిడ్జికి సంబంధించిన సమస్య ఒకటి ఉంది. అది తప్పకుండా గండేవతల రైతులకు అదేవిధంగా ఎల్లమ్మ చెరువు కొత్త చెరువు కింద పారకం ఉన్నటువంటి వాళ్లకు అన్ని రకాలుగా పల్లె చెరువుతో సహా అన్ని కూడా 4 రోజులు చూస్తారు. ఎంత బాగా కనబడతాయో రైతులకు ఏ విధంగా నీళ్ళకి ఇబ్బంది లేకుండా జరుగుతుందో చూస్తారు. తప్పకుండా చెరువు కాలువల కింద అవన్నీ కూడా పని జరుగుతూ ఉన్నది. మరి అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆశీర్వదించాల్సిందే కోరుతా ఉన్నాను.